హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి. ఈరోజు మనం చేయబోయే వర్కౌట్ ఫస్ట్ జిమ్ బిగినర్స్ బేసిక్స్ వర్కౌట్స్ స్ట్రెంత్ వర్కౌట్స్ ఎలా చేయాలో చూపిస్తానండి. మిషనరీ విత్ డంబుల్స్ ఎలా చేయాలో చూపిస్తాను విత్ పొజిషన్తో రెడీ అండి. వర్కౌట్లోకి వెళ్దాం. ఫస్ట్ సీటెడ్ లెగ్ ప్రెస్ చేద్దామండి. లెగ్ పొజిషన్ తీసుకున్న తర్వాత టోస్ కొంచెం పాయింట్ అవుట్ చేయండి. వెనక్కి తీసుకున్న బ్రీత్ తీసుకోండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. వర్కౌట్ చేసేప్పుడు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ మోర్ ఇంపార్టెంట్ అండి. దానివల్ల మనకి బాడీలో ఫ్యాట్ బర్న్ అవడానికి ఎక్కువ ఉపయోగపడుతుంది. 3, 4, 5, 6, 7, 8, 9, 10 లెగ్స్ చేసిన తర్వాత ఒక 30-45 సెకండ్స్ రెస్ట్ అవ్వండి. నెక్స్ట్ చెస్ట్ వేరియేషన్ చేద్దామండి. చెస్ట్ ఇంక్లైన్ ప్రెస్ అండి. ఇది నేను ఎలా చేస్తున్నా అలాగే ఫాలో అవ్వండి. చెస్ట్ పక్కన డంబుల్స్ తీసుకోండి. పైన స్క్యూట్ చేయండి. పైన బ్రీత్ అవుట్ చేయండి. మనకి ఎప్పుడు మధ్యలో కాంట్రాక్షన్ అవుతుందో అప్పుడు బ్రీత్ అవుట్ చేయండి. స్లోగా చేయండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 లెగ్స్. వాళ్ళు చెస్ట్ ప్రెస్ అయిన తర్వాత 30 సెకండ్స్ 45 సెకండ్స్ రెస్ట్ ఉంది. సెట్ టు సెట్. బైసెప్ కర్ల్ ఎలా చేయాలో చూపిస్తానండి. బైసెప్ చేసేప్పుడు కూడా స్వింగ్ చేయొద్దండి. స్వింగ్ చేయొద్దు. చేయకుండా మన డంబుల్స్ మన థైస్ పక్కన ఎదురుగా తీసుకోండి. ఇక్కడి నుంచి స్లోగా బ్రీత్ అవుట్ చేయండి. పైన 1, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 లెగ్స్. వర్కౌట్ చేసేటప్పుడు మైండ్ టు మజిల్ కనెక్షన్ అండి. మనం బైసెప్ చేస్తున్నప్పుడు తెలియాలి మనకి, ఆ ఫీల్ బైసెప్ మీద వర్కౌట్ అవుతుందని. అలా చూస్తూ వర్కౌట్ చేస్తూ ఉండండి. కొంచెం రెస్ట్ ఇచ్చిన తర్వాత ట్రైసెప్ చేద్దామండి. 30 సెకండ్స్ రెస్ట్ అవ్వండి. సెట్ టు సెట్. ట్రైసెప్ వన్ ఆర్మ్ ఎక్స్టెన్షన్ ఎలా చేయాలో చూపిస్తాను విత్ కరెక్ట్ పొజిషన్. పైన బ్రీత్ అవుట్ చేయండి. 1, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 లెగ్స్. ఫుల్గా డౌన్ చేయాలి. ఫుల్గా అప్ చేయాలండి. 1, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 2, 3, 4. ప్రతి రెపిటేషన్ మనకి ఇంపార్టెంట్ అండి. ఫుల్గా ఎక్స్టెండ్ చేయండి. 5, 6, 7, 8, 9, 10 లెగ్స్. నెక్స్ట్ స్టమక్ ఎక్సర్సైజ్ అండి. లెగ్ రైస్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇవాళ సేమ్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ చేస్తూ చేయండి. 1, లెగ్స్ అప్ చేసినప్పుడు బ్రీత్ అవుట్ చేయండి. డౌన్ చేసినప్పుడు బ్రీత్ తీసుకోండి. 2, 3, 4,
5, 6, 7, 8, 9, 10 lakhs. నెక్స్ట్ వేరియేషన్ షోల్డర్ ప్రెస్ చేద్దామండి. సేమ్ అండి, పైన టచ్ చేయండి డంబుల్స్. 1, బ్రీత్ ఇన్. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 legs. వర్కౌట్ చేసేప్పుడు స్లోగా చేయండి, స్పీడ్గా చేయొద్దండి. మనకు తెలుస్తూ ఉండాలి, మైండ్ టు మజిల్ కనెక్షన్ జరుగుతూ ఉండాలండి. నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి లాట్ పుల్ డౌన్ చేద్దాం. ఫ్రంట్ లాట్ పుల్ డౌన్ అండి. మనం బిగినర్గా స్టార్ట్ చేసినప్పుడు హెవీ వెయిట్స్ ఏం చేయొద్దండి, కొంచెం మీడియం వెయిట్స్తోనే చేయండి వర్కౌట్. విత్ పొజిషన్ అండి, పొజిషన్తో చేయాలి. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ కూడా చేస్తూ ఉండాలి. ఫ్రంట్ లాట్ పుల్ డౌన్ ఎలా చేయాలో చూపిస్తానండి. తీసుకున్న తర్వాత కొంచెం వెనక్కి భిన్నామండి. 1, స్లోగా రిలీజ్ చేయాలండి. 2, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 4, 5, 6, పుల్ చేసినప్పుడు బ్రీత్ అవుట్ చేయండి. 7, 8, 9, 10. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయడం వల్ల మన బాడీలో ఫ్యాట్ బర్న్ అవుతుందండి, మజిల్ బిల్డ్ అవుతానికి ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తూ ఉండండి. తర్వాత చాలామంది లోవర్ బ్యాక్ ఎక్సర్సైజ్ అసలు చేయరండి, తెలియదు. అది ఎలా చేయాలో నేను చూపిస్తాను. లోవర్ బ్యాక్ ఎక్సర్సైజ్ కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మన బ్యాక్ మజిల్స్ వీక్ అవుతాయండి. వీక్ అవ్వకుండా మజిల్ గ్రోత్ చేసుకుంటూ ఉండాలి. ఎక్కువసేపు కూర్చున్న వాళ్ళకి కొంతమందికి బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటుంది, ఎక్కువ డ్రైవ్ చేసిన వాళ్ళ కోసం కూడా అండి ఇది. బ్యాక్, లోవర్ బ్యాక్ మనం బిగినర్ వర్కౌట్స్ చేసేటప్పుడు ఖచ్చితంగా బిగినర్ వర్కౌట్స్ కానీ అడ్వాన్స్ వర్కౌట్స్ కానీ చేసేటప్పుడు వీక్లో ఒక 2 times మాత్రం లోవర్ బ్యాక్ ఎక్సర్సైజ్ చేయాలండి. అది ఎలా చేయాలో చూపిస్తాను. రెడీ అండి, స్టార్ట్. 1, 2, 3. ఎల్బో బెండ్ చేయొద్దండి, నీ కూడా బెండ్ చేయొద్దు. 4, 5, రెండు ఈక్వల్గా అప్ చేయండి. 6, 7, 8, 9, 10 legs. లెఫ్ట్ హ్యాండ్ తీసుకోండి, లెఫ్ట్ హ్యాండ్ రైట్ లెగ్. 1, 2, 3, 4. పైన ఆర్మ్ లెగ్ రైజ్ చేసినప్పుడు బ్రీత్ అవుట్ చేయండి. 5, 6, 7, 8, 9, 10 legs. ఇదండి బిగినర్ వర్కౌట్స్. ఇవి మనం 1 week 10 days చేసిన తర్వాత రెగ్యులర్ వర్కౌట్లోకి వెళ్ళాలండి. ఇదేంటంటే మనకి స్టార్టింగ్ చేసే వాళ్ళకంటే బాడీ పెయిన్స్ కానీ సోర్నెస్ కానీ ఉంటుందండి. అది 2-3 రోజులు చేసిన తర్వాత తగ్గుతుంది. వర్కౌట్ చేస్తూనే ఉండండి, ఒక 10 days చేస్తే మన బాడీకి అలవాటు అవుతుంది. తర్వాత ఇవి స్టార్ట్ చేసే ముందు వార్మప్ చేయాలండి.
వార్మప్ చేసిన తర్వాత వర్కౌట్ చేసిన తర్వాత కూల్ డౌన్ చేయాలండి. ఆల్రెడీ మనం వార్మప్ ఎక్సర్సైజెస్, కూల్ డౌన్ ఎక్సర్సైజెస్ మన వీడియోస్లో పెట్టానండి మన ఛానల్లో, అవి చూడండి. వార్మప్ చేయండి, వర్కౌట్ చేయండి, కూల్ డౌన్ చేయండి. తర్వాత మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవన్నీ మంచి ఇంపార్టెంట్ వర్కౌట్స్ అండి. ఇవన్నీ మీకు వెయిట్ లాస్ అవ్వాలన్నా, వెయిట్ గెయిన్ అవ్వాలన్నా, మజిల్ స్ట్రెంత్ బిల్డ్ అవ్వాలన్నా, మజిల్ టోనింగ్ అవ్వాలన్నా వర్కౌట్స్ చేస్తూ ఉంటాను ఖచ్చితంగా మన కోసం. ఇవన్నీ మంచి మంచి ఇంపార్టెంట్ వర్కౌట్స్ అండి. స్కిప్ చేయకుండా చూడండి. అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.